హాయ్ అండి, అందరి భోజనాలు అయినాయా? ఈరోజు నా లంచ్లో నేను మునక్కాయ పులుసు, మామిడికాయ నంచుకోవడానికి కొద్దిగా శనగపప్పు అండి. ఇంకేం చేసే ఓపిక లేక అవి మాత్రమే చేసుకున్నాను. నిజంగా ఈరోజు ఆరోగ్యం బాగాలేదండి, కానీ టైంకి ఆకలి అయితే అయ్యింది. అందుకోసమని ఒక మునక్కాయ అంటే కొద్దిగా పులుసు పెట్టుకున్నాను, ఒక మామిడి ముక్క నంచుకోవడానికి పెట్టుకున్నాను. కొద్దిగా శనగల పొడి ఉంటే ఇంట్లో దాన్ని తీసుకున్నానండి. మీకు చూపిస్తాను నేను తిన్నాను. ఇదిగోండి మునక్కాయ పులుసు, అన్నం దాని మీదే వేసేసుకున్నానండి. ఇదిగోండి రెండు మామిడి ముక్కలు, ఇదిగోండి శనగల పొడి. ఇంతేనండి ఈరోజు సింపుల్ లంచ్ నాది, కానీ చాలా టేస్టీగా చేశానండి మునక్కాయ పులుసు. ఇది పులుసులు ఇవన్నీ రోజు మీరు చేసుకునేవే కదండి, వీటికి చూపించేదే ఉంది. నేను ఏదైనా ఆరోగ్యపరంగా స్పెషల్స్ చేస్తే అది మాత్రమే వంటలు పెడుతూ ఉంటానండి. మీకు నచ్చిందా చూడండి. సో నాకైతే ఈరోజు సింపుల్ డైట్ అండి, చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మునక్కాయలు ఎలా చేసినా చాలా బాగుంటుందండి. సాంబార్ పెడతాము, ప్లస్ మునక్కాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మునగాకు కూడా ఫ్రై అలాంటివి చాలా మంచిది. అయితే ఎక్కువ తింటే వేడి చేస్తుంది, కొద్దిగా తినడం అనేది మంచిది. ఆకుకూరే కదండి మునగాకు, మునక్కాయ అనేది ఆరోగ్యపరంగా వెజిటబుల్స్ ఏవైనా ఎక్సలెంట్ ఫర్ హెల్త్ అండి. ఈరోజు నా ఫుడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.